నువ్వు దీంతో ఏం చేస్తున్నావు టూకీ? ఇంత చిన్నదా? మనం ఏమైనా పెద్దగా చేద్దాం టోకీ. పెద్దది ఎలా అంటే ఏనుగులాగా. అవును టోకీ, ఏనుగు. ఏనుగంటే ఎలిఫెంట్. పదండి, మనందరం కలిసి ఒక పెద్ద ఏనుగు తయారు చేద్దాం. అయితే చెప్పండి, ఏనుగు తల ఎవరు చేస్తారు? నేను 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 మనలో మనమే గొడవ పడుతూ ఉంటే టోకీకి ఎలా నేర్పుతాం? మరి ఎవరేం చేయాలని ఎలా నిర్ణయించాలి? ఐడియా! మనమందరం కళ్ళు మూసుకుందాం. అప్పుడు 3 లెక్క పెట్టి ఈ కాగితం మీద వేలు పెడదాం. ఎవరి వేలు ఏ భాగంపై పడుతుందో వాళ్ళు అది చెయ్యాలి. అలా కాదు టోకీ, నువ్వు చేయకు. ఇప్పుడు మేము ముగ్గురు నీకు నేర్పుతాము. తర్వాత నీకు నువ్వే చేయొచ్చు. 1 2 3 గో! ఇక పదండి, అందరం కలిసి ఏనుగు తయారు చేద్దాం. ఏనుగు! మరి మన ఏనుగుని సిద్ధం చేసుకుందామా? టోకీ, ఇలా రా. ఇటు చూడు, ఏనుగుని ఇలా తయారు చేస్తారు. ఇదిగో ఏనుగు శరీరం. ఇవిగో ఏనుగు కాళ్ళు. ఇక ఇదిగో ఏనుగు తల. పెద్ద ఏనుగు తయారు చేసే హడావిడిలో ఏనుగు శరీరంలో ప్రతి భాగం ఎంత పెద్దది అనేది మనం తెలుసుకోలేదు. నేనేం చెయ్యను, ఇంతకు మించి క్లే లేదు. అరే టూకీ, నీ చేతిలో ఏంటది? ఇది పువ్వులాగా ఉంది. సూపర్ టూకీ, నువ్వు చేసిన చిన్న పువ్వు మా పెద్ద ఏనుగు కంటే చాలా బలంగా ఉంది.